ఇది మా టెర్రస్ గార్డెన్ అండి. ఇక్కడ ఈరోజు మార్నింగ్ ఇక్కడ హైదరాబాద్లో 3 days నుంచి ఫుల్ రెయిన్ వర్షాలు పడుతున్నాయండి. మార్నింగ్ పూజ కోసం ఈరోజు నుంచి శ్రావణ మాసం కదా, మార్నింగ్ పూజ కోసం అని మేడ మీదకి వెళ్ళి పూలు తెచ్చుకుందామని వెళ్ళాను. అన్ని పూలు బాగా చక్కగా విచ్చుకొని ఉన్నాయి. వీడియో తీయాలనిపించింది, తీశాను. అయితే ఇక్కడ బిల్వపత్రం అండి, నేను తీస్తున్నది ఇది బిల్వపత్రము. ఇదేమో విరజాజి పూలు మొన్న సీజన్లో చాలా వచ్చినాయండి. సమ్మర్లో సీజన్ అయిపోయింది కదా అని కట్ చేశాను. అది మళ్ళీ 2 వర్షాలు పడగానే చక్కగా మొగ్గలేసి మళ్ళీ పూలు వచ్చినాయండి. ఈ పూజకి బాగా యూజ్ అవుతున్నాయి నాకు ఇప్పుడు. ఇవి పూలు మెల్లగా తెంపుకోవాలి, పైనుంచి వర్షం పడుతుంది. ఇవేమో శంకు పూలు అంటారు కదండి, ఆ పూలు 2-3 చెట్లు ఉన్నాయి. దీనిలో బ్లూ కలర్ కూడా ఉంది. ఇది శివుడికి ఇష్టమైన బిల్వదళాలు పెట్టుకున్నానండి. ఇది చిట్టి మల్లె పూలు, చాలా సన్నగా పూస్తాయండి. మల్లె చెట్టు చెట్టు నిండా పూలు వస్తాయి, చాలా మంచి స్మెల్ ఉంటుంది. చూడటానికి విరజాజి పూలు లాగానే ఉంటాయి, కానీ చిట్టి మల్లె పూలు. ఇవి దేవుడికి అష్టోత్తరం చేయడానికి, అలానే పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో పెడితే అమ్మవారికి మంచి స్మెల్. పింక్ కలరు మందారం అండి ఇది. ఇవి చూడండి నిత్యమల్లె పూలు. ఇవి మధ్యాహ్నం టైంలో ఇస్తే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇవి శివుడికి చాలా ప్రీతికరమైన పూలు. ఇవి కూడా పెట్టుకున్నాను నేను మా తోటలో. ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయండి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ చిట్టి మల్లె పూలు 2 కుండీలలో పెట్టుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం అండి. అష్టోత్తరం చేసేటప్పుడు ఇలానే చేసుకోవచ్చు. ఎక్కువ పూసినప్పుడు సమ్మర్లో సహస్రనామాలకు కూడా బాగా పనికొచ్చేవి. ఇది జాజి పూలు అండి, చాలా పెద్ద పందిరి, చాలా చీతరగా అయిపోయింది సమ్మర్కి, అందుకని మొత్తం ఫుల్ కట్ చేశాను. మళ్ళీ అది కింద నుంచి చిన్న కొమ్మలకు కూడా చక్కగా మొగ్గలు వచ్చి పూలు పూయటం మొదలుపెట్టింది. విరజాజి ఇది ఒక రకము, దీనికి కాడ కొంచెం పొడుగ్గా ఉంటుంది, ఒకటేమో కాడ చిన్నగా ఉంటుందండి. మంచి స్మెల్ అండి విరజాజి, ఎంత మంచి స్మెల్ వస్తుందో, చక్కగా స్మెల్. అమ్మవారికి నేను చాలా ఇష్టంగా పెడుతూ ఉంటాను. విరజాజి పూలు ఇష్టం కదా అమ్మవారికి. చూడండి ఇన్ని రంగుల పూలు, ఇన్ని రకాల మందారాలు, బిల్వపత్రాలు, నీలాంబరాలు, గన్నేరు పూలు, పింక్ కలర్ గన్నేరు పూలు. మందారాలలోనే 3-4 రకాలు ఉన్నాయండి. రెడ్ కలరు, చిన్న మందారం ఒకటి వైట్ కలర్ కూడా ఉంది. ఇది గన్నేరు అండి, గన్నేరు పింక్ కలర్ గన్నేరు చెట్టు. ఇది కొమ్మగా పెట్టాను, కొమ్మ బతికింది, చెట్టు ఇంత పెద్దగా అయింది. చిన్న బకెట్లోనే పెట్టుకున్నాను. ఇది రెడ్ కలరు పూలు, దీన్ని రామానం అని అంటారు. ఇది హనుమంతుడికి చాలా ఇష్టమని వేసాను, కాషాయ రంగులో ఉంటాయి. హనుమంతుడికి